సుహాస్ జ్యువెలర్స్ 5th యానివర్సరీ సందర్భంగా 8 తులాల బంగారం ఉచితం. ఇంకెన్నో అదిరిపోయే ఆఫర్లు. వెంటనే సుహాస్ షోరూమ్ ని సంప్రదించండి. వైరా రోడ్, ఖమ్మం. ఇప్పుడు మనం ప్రస్తుతం పాలేరు దగ్గర ఉన్నటువంటి నాగార్జున సాగర్ కాలువ దగ్గర ఉన్నాం. ఏదైతే మొన్నటి వర్షాలకు పూర్తిగా ఇది గండిపడి తెగిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో మనం చూడొచ్చు పూర్తి స్థాయిలో శరవేగంగా పనులు అయితే జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం రైతులకు నీరు కావాల్సిన పరిస్థితి అయితే ఉంది. రైతులకు పండించిన పంట ఎండిపోయే పరిస్థితిలో ఉంది. పూర్తి స్థాయిలో వర్షాలు పడ్డప్పటికీ చాలా వరకు ఆ వర్ష ప్రభావంతో కొన్ని పంటలు నష్టపోయినాయి. మరో నేపథ్యంలో పంటలు పొట్ట తీసుకొచ్చినటువంటి పంటలు నీరు లేక ఎండిపోయే పరిస్థితిలో ఉన్నాయి. అయితే మనతో మాట్లాడడానికి ఇక్కడ కొంతమంది రైతులు ఉన్నారు. అయితే తల్లాడ మండలానికి చెందినటువంటి రైతులు ఉన్నారు. సార్ చెప్పండి, మీరు తల్లాడ మండలం నుంచి వచ్చారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఏంటి ఈ ప్రాంతాన్ని మీరు సందర్శించడానికి వచ్చారా, ఏంటి పరిస్థితి? తల్లాడ మండలం గూడూరు మాదండి. అక్కడ నేను రైతునే 40 ఎకరాల వ్యవసాయం చేశా. విషయం ఏంటంటే మొన్న వచ్చిన వర్షాలకి ఇక్కడ యూటీ 2 స్పాన్లు దెబ్బతింటాం, తర్వాత కట్టపోవడం జరిగింది. దానివల్ల నీళ్లు రాక పొలాలు దాదాపు 15 రోజుల నుంచి నీళ్లు లేవు. దానివల్ల పొలాలు ఎండిపోతున్నాయంటే అసలు ఏంటి చూద్దామనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినాం. ఇక్కడ పరిస్థితి చూశాక ఈ పరిస్థితి చూసాక 3-4 రోజుల దాకా ఇది కంప్లీట్ అయ్యేటట్టు ఏం లేదు. 2-3 రోజులు అయితే కంప్లీట్ అయింది. అందుకే రైతులు ఆధారపడకుండా కొంచెం 2-3 రోజులు ఓపికంటే ఇది అయితే సరియోగంతో పనులు నడుస్తున్నాయి. ఇక్కడ చూసాము, మీరు అన్ని పరిశీలించినట్టు కనిపిస్తుంది. అధికారులు ఏమన్నారు, మీరు అడిగినట్లు ఉన్నారు? అడిగితే అన్నారు రైతు వాళ్ళు పని చేస్తున్నామండి, మేము 2-3 రోజుల్లో పని అయ్యేటట్టు మేము చేస్తాం సార్, నీళ్లు ఇయడానికి సిద్ధంగా ఉన్నాం అని అన్నారు. అంటే ఇప్పుడు రైతులకి నీరు ఎంత మేర అవసరం ఉంటుంది అంటారు? అంటే ఇప్పుడు పంట పొట్ట దశకు వచ్చేసింది, నీరు లేకపోతే పంటలు ఎండిపోయే పరిస్థితి ఉంది. ఇప్పుడే నీళ్ళు అనేది అవసరం, పొట్ట దశలో ఉండదు. పొట్ట దశలో నీళ్లు అవసరం. అందుకని నీళ్లు పొట్ట దగ్గర ఉన్న బట్టి చాలా ఇబ్బందిగా ఉండే రైతులు ఫోన్ మీద ఫోన్ చేసి, ఎందుకంటే నేను నీటి సాగం ప్రెసిడెంట్ గా చేశా 2 times. దానివల్ల రైతులు చాలా దూరాల నుంచి కూడా ఫోన్ చేస్తున్నారు, సార్ నీళ్ళ సంగతి ఏంటంటే. అందుకని నేను స్వయంగా ఇక్కడికి వచ్చి పరిశీలించా, చూసా. ఇక్కడ 2-3 రోజుల్లో అయ్యేటట్టు ఉంది ఇక్కడ పరిస్థితి. 2 యూటీలు పడిపోయింది, ఒక దానికి స్లాబ్ వేయడం అయింది, వేరే మట్టి కట్టలు పోస్తున్నారు ఇక్కడ అని డిపార్ట్మెంట్ వాళ్ళు చెబుతున్నారు. ఇక్కడ ఇప్పుడు మొత్తం పెట్టుబడి అంతా అయిపోయింది, వ్యవసాయ పెట్టుబడి అంతా అయిపోయింది. ఇప్పుడు పొట్ట దశలో ఉంది. పొట్టకి ఇప్పుడు అవసరం ఏంటంటే నీరు అవసరం. నీరు అనేది లేదు ప్రస్తుతానికి. సాగర్ నీళ్ళు సాగర్ కాలువ కింద వేసింది కాబట్టి సాగర్ నీళ్ళు వస్తేనే ఈ ఉపయోగం. ఇప్పుడు ఈ 2-3 రోజులు నీళ్ళు అందకపోతే చాలా నష్టం అయిపోతే రైతులు ఒక్కొక్క ఎకరానికి 34,000 ఖర్చు పెట్టినాం. దానివల్ల రైతులు చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి కొద్దిగా త్వరగా పూర్తి చేయాలని అధికారుల్ని ప్రజాప్రతినిధులను కోరుతాం. రైతుల పరిస్థితి ఏంటంటే ఇంతకుముందు వానలు లేనప్పుడు లేకుండా పోయింది. వానలు వచ్చి మొదలయ్యాక అతివృష్టి కురిసి దానివల్ల ఏమవుతుందంటే పంట కూడా ఇది పెరిగిన పంట బాగానే ఉండే. ఇప్పుడు ఈ పొట్ట దశలో నీళ్లు లేకపోవటమే నష్టం. దీనివల్ల ఏదన్నా గవర్నమెంట్ ఖాతా కూడా సహాయం చేస్తే బాగుంటుందని మా ఆలోచన అండి. ఖర్చు కూడా 60% పత్తి నష్టం జరిగింది. అధిక వర్షాల వల్ల పూర్తిగా పత్తి రైతులు కోల్పోయారు. ఎందుకంటే అధిక వర్షాలే పత్తి దెబ్బతినిపోయింది. అదే ఇప్పుడు ఏమైందంటే రైతుకి ఇప్పుడు వరి పొలాలకి ఈ పొట్ట దశ నీళ్ళు లేక ఇట్లా దెబ్బతినే పరిస్థితి ఉంది.